ప్రియులరా, యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీస్. క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఫేస్బుక్లో ఉన్నటువంటి మన కుటుంబములు ప్రభు యొక్క కృప వలన క్షేమముగా ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. అనుదినము పరిశుద్ధాత్మునితో ఈ క్లుప్త సందేశముకై ప్రభువుకు మహిమ చెల్లిస్తున్నాను. ప్రభువు దినము మన అవసరత ఏమిటో ఎరిగి మనలను దినము ఈ లోకములో నడిపించుచున్నాడు. ప్రభువుకు స్తోత్రం. ఈ దినాలలో మీరు వింటున్నటువంటి ఒక 5 నిమిషములు ఈ ప్రవచన సందేశము బాగా విని బాగా స్తుతించి, తండ్రి ఈ మాటకు నన్ను అప్పగించుకుంటున్నాను అని ప్రార్థించండి. ఆ తరువాత మరచిపోకుండా షేర్ చేసి, ఎవరెవరికి మీరు షేర్ చేశారో వారిని తలంచి 1 నిమిషం చేతుల పైకెత్తి ప్రార్థించండి. ప్రభు యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళుదాం. యెషయా ప్రవచన పుస్తకము 6వ అధ్యాయము 7వ వచనము. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ప్రేమ కలిగిన ఆత్మదేవుడు, నడిపించువాడు, బోధించు పరిశుద్ధాత్ముడు, కాపాడేటువంటి పరిశుద్ధాత్ముడు. అదే సమయమున ఆయన మనలను శుద్ధి చేయుటకు ఇష్టపడుచున్నాడు. అప్పుడప్పుడు మనలను కడిగి తన ప్రసన్నత చేత మనలను నింపుటకు ఇష్టపడే పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే మనము ఈ లోకమునకు చెందిన వారము కాదు. ఈ లోకము మహాభయంకరమైన కీడులో, పాపములో, పలు విధములైనటువంటి వాంఛలలో మునిగి తేలుతున్నది. అది మీకు తెలుసు. అయితే ఈ లోకపు జీవితములో దేవుడు మనలను పరిశుద్ధముగా కాపాడుటకు అభిషేకం ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన శక్తివంతమైన అగ్ని చేత వాక్యము సెలవిచ్చుచుంది, పెదవులను తాకుతున్నాడు. ఇది ఒక శుద్ధీకరణను చూపిస్తుంది. యెషయా 6వ అధ్యాయములో నేను చదువుతున్నాను. అందులో ఇంకొక వచనము చూడండి. అప్పుడు సేరాపులలో ఒకడు బలిపీఠములో నుంచి తన చేతులతో పట్టుకొని ఒక నిప్పు కారును తీసుకుని నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. పరలోకములో ఉన్న ఆ యొక్క అగ్ని నిప్పును ఆ సెరాపులలో ఒకడు బలిపీఠం మీద నుండి కారుతో తీసుకొని వస్తున్నాడు. మనలను శుద్ధి చేయుటకు ఇష్టపడే పరిశుద్ధాత్ముడు. దినము మనము పరిశుద్ధముగా కాపాడుకోవాలని పరిశుద్ధాత్ముడు మనలను గ్రహింపచేస్తున్నాడు. ఎందుకంటే ఈ లోకములో మనము పలు విధములైనటువంటి పోరాటములను ఎదుర్కొంటున్నాం. శత్రువు ఎలాగైనా మనలను పడద్రోయాలని ప్రణాళిక వేస్తున్నాడు. అయినా వాని తంత్రములను దేవుడు లయము చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనము. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన రక్తముతో మనము కడగబడ్డాం, శుద్ధి చేయబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. ఇక మీదట పాత జీవితంలోనికి మనం మీరు వెళ్ళరు. అయినప్పటికీ ఈ లోకములోనే ఉంటున్నాము. చూడండి, ఈ లోకములో ఉన్నటువంటి అపవిత్రతలు, ఈ లోకములో ఉన్న కీడులలోంచి మనం తప్పింపబడుటకు పరిశుద్ధాత్ముని సహాయం కావాలి. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మనకు కావాలి. ఏదో ఒక సందర్భము, పరిస్థితులలో మీరు సోహలిపోయి శత్రువు మిమ్మలను పాపము గుండా నడిపించినట్లయితే వెంటనే దేవుని సన్నిధిలోనికి వచ్చి అభిషేకములో నింపబడి ప్రార్థించండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మలను శుద్ధి చేసి పరిశుద్ధముగా కాపాడుతాడు. ఇదే ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు చెప్పేటువంటి విషయం. ప్రార్థించుదామా? మంచి తండ్రి, మా ప్రేమ కలిగిన యేసురాజా, పరిశుద్ధాత్ముడా, మమ్ములను దహించు అగ్నితో శుద్ధి చేయువాడా, మీ బిడ్డలు ఇప్పుడు చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నారు. తండ్రి, కనికరించి మీ బిడ్డలను ఆశీర్వదించి కీడుకు, దుష్టత్వమునకు తప్పించి నా ప్రభువా కాపాడండి. మీ బిడ్డల మీద పరిశుద్ధత ఉండాలి. కుటుంబము మీద మీ దయగల హస్తం ఉండాలి. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఇంటిలోనికి వచ్చేటప్పుడు మీ సన్నిధి కాపాడాలి. ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.